మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ మండల పరిధిలోని మిల్లును పరిశీలించిన రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రైతులను కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట తడిసింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. కానీ మంచిగా ఉన్న ధాన్యం కూడా కొనడం లేదు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలి. రోహిణి కార్తె రావడంతో పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతుంటే కనీసం పిండి సంచులు లేవు. రైతు బంధు లేదు. రుణమాఫీ లేదు. సకాలంలో కరెంట్ ఇవ్వలేదు. 6 కాలం కష్టం చేసి పండిన పంట కూడా కొనుగోలు చేయడం లేదు. పాలమూరు పనులు పూర్తి చేసేందుకు పిలిచిన టెండర్లు రద్దు చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయమంటే మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలను మార్కెట్లో రాకుండా అధికారులు చూడాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు కొనుగోలు చేయడంతో పాటు పిండి సంచులు సకాలంలో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను నిలదీయండి. కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అన్ని అందుబాటులో పెట్టాం. పంట కొనుగోలు చేసి బోనస్ ఇచ్చాం. రైతు బంధు సకాలంలో విడుదల చేశాం. కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లైనా రైతులకు చేసిందేం లేదు. ఇదే రకమైన పాలన కొనసాగితే రైతుల పక్షాన పోరాటం చేస్తాం. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మండల సీనియర్ నాయకులు మల్లు నరసింహారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులు కన్న కష్టాల్లో ఉన్నారు. రైతు బంధు లేదు సరిగా, రుణమాఫీ లేదు సరిగా, కరెంట్ లేదు, పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మొత్తం తడిసిన ఓట్లు అక్కడక్కడ పండితే గిట్టుబాటు ధర లేక ప్రైవేటు మిల్లర్కి అమ్ముకున్నారు. అమ్ముకున్న దగ్గర కూడా కనీసం రేట్ లేదు. మిల్ల దగ్గర చూస్తే రైతులు కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. మా పాలమూరు జిల్లా మహబూబ్నగర్ అంటే బతుకుతారు, ఒక రైతులే బతుకుతారు. మాకు వేరే ఏం లేదు, ఆధారం లేదు. ఇక రైతు బతుకుతేనే అందరూ బతుకుతారు. కానీ ఇక రైతుల కన్నీటు ఏ రైతు చూసినా, ఏ రైతు మీద కదిలిచ్చినా కూడా కన్నీరు తప్ప ఏం లేదు. కరెంటు సరిగా లేదు. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, నకిలీ విత్తనాలు స్టార్ట్ అయినాయి. ఒక రైతును అడిగితే పిండి సంచులు లేవు సార్ అని చెప్తున్నారు. యూరియా లేదు ఇప్పటికీ. మేము అధికారంలో ఉన్నప్పుడు నాటేసే కన్నా ముందు రైతు బంధు పడేది, పిండి సంచులు రెడీగా ఉండేటివి, ఒక భరోసా ఉండేది రైతులకు. ఏం లేదు కదా. ఇప్పటి వరకు 2-3 రైతు బంధు ఎగ్గొట్టేది. మళ్ళీ ఏమనంటే మాట్లాడితే వితండవాదం తప్ప ఏం లేదు. ఇక బోనస్ అంతా బోగస్ అయిందంట, రైతు రుణమాఫీ బోగస్ అయిందంట. కనుక జిల్లా రైతాంగం ఆలోచన చేయాలి. 90% కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులని 10% కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. పిలిచిన కాలువ టెండర్లు రద్దు చేసింది. మొత్తం 32,500 కోట్ల వరకు కంప్లీట్ అయినాయి. 27,000 కోట్ల డబ్బులు చెల్లించినాం. కానీ ఇలా మంత్రులు కానీ అందరూ కూడా అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది సీజన్, ఇప్పటివరకు కూడా ఏం లేదు. రైతుకు కావాల్సిందేంది? నకిలీ విత్తనాలు బారిన నుంచి తప్పించాలా. ఇప్పటివరకు ఒక కేసు లేదు. జిల్లా అనేది ఈ దేశంలోనే నెంబర్ 1 నకిలీ విత్తనాలకు. ఎవడా చర్యలు లేవు. ఇక్కడ కరెంట్ సరిగా లేదు, బోనస్ లేదు, పిండి సంచులు లేవు. ఎట్లా బతకాలా? ఇవాళ రోహిణి కార్తె దాటిపోతుంది, పిండి సంచులు లేవు. ప్రధానమంత్రి చెప్తాడు పిండి సంచులు వాడొద్దాడు. ఎట్లా మరి ఏం చేయాలి? మరి ఎట్లా పంటలు పడతాయి? విచిత్రంగా ఉంది తెలంగాణ ప్రజల కోసరం. ఇంకా రైతాంగం ఆలోచన చేయాలా, గట్టిగా నిలదీయాలా. మన బతుకుదెరువు వ్యవసాయం 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 10% కంప్లీట్ చేసి నీళ్ళు అందించుకోవాలా. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంతే. దాదాపు 30-40 హామీలు ఇచ్చిన రైతుల గురించి అవన్నీ నెరవేర్చాలా. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం గ్యారంటీగా. పార్టీలకు అతీతంగా ఆ పార్టీలో ఉన్నటువంటి రైతులు కూడా నిజమైన రైతు అంటే ఆలోచన చేయాలి. మీరు ఒత్తిడి తీసుకురండి, నిలదీయండి. కనీసం 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా. మనం నిలదీయడం వల్ల మీరే లాభపడతారు, మీరే బాగుపడతారు. సమర్థిస్తే మీరు నష్టపోతారు. కనుక మేము మాది రైతుల ప్రభుత్వం. కేసీఆర్ రైతు, పెద్ద రైతు. మాది రైతుల ప్రభుత్వం. మాది రైతు బేస్డ్ గవర్నమెంట్ పార్టీ.
కనుక ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు మాని, అబద్ధాలు మాని, ఆత్మవిమర్శ చేసుకొని రైతుల గురించి ఆలోచన చేయాలా, ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా, రైతులకు నష్టం చేయకుండా రైతు బంధు ఇవ్వాలా, బోనస్ ఇవ్వాలా, రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. లేనట్లయితే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.